ఐఐటిలో చేరాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఒక కలగానే ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే జేఈఈ రాయందే, అందులో స్కోర్ రానిదే మనం ఐఐటిలో ఎలిజిబుల్ కావు. సో ఇక్కడ ఏంటంటే అలా ఆస్పైరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఐఐటిలో చదువుకునే అవకాశం కేవలం ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ అంటే మన జేకేఎల్యూ యూనివర్సిటీయే. ఎస్, సో ఇక్కడ ఉన్న సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుందంట. దీని ద్వారా 2 years మనం ఈ యూనివర్సిటీలో చదివి మిగతా 2 years అంటే 3rd, 4th ఇయర్స్ వచ్చేసరికి కొన్ని ఐఐటి యూనివర్సిటీస్ లో చదువుకునే అవకాశం ఉంటుందంట. మరి దీని గురించి అండ్ ఈ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏమిటి అండ్ సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఇందులో ఇంకా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ దీనికి సంబంధించి బోల్డ్ అని విషయాలు మనం ఫస్ట్ లోపలికి వెళ్ళి ఒక్కటి మాట్లాడుకుంటూ బోల్డ్ అని విషయాలు అయితే నేను మీకు తెలియజేసేస్తాను. మరి లేట్ ఎందుకు, వచ్చేసేయండి. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి సెక్యూరిటీ ఇక్కడ చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. అండ్ దీంతో పాటుగా వెంటనే అట్రాక్ట్ అయ్యే పాయింట్ ఏంటి అంటే ఎటు చూసిన గ్రీనరీ అండి. ఎంత బాగుందో, ఫుల్ లష్ గ్రీన్ సరౌండెడ్ బై ద యూనివర్సిటీ ఇక్కడ. అండ్ ఇక్కడ డీటెయిల్డ్గా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది అండ్ మెయిన్ బిల్డింగ్ ఎటు ఉన్నాయి, ఇంక్యుబేషన్ సెంటర్కి ఎటు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఒక గైడ్ మనకుంది. సో ఈ యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్గా పిన్ టు పిన్ ప్రతిదీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు విసోస్ కి సంబంధించి నాగేంద్ర గారు. మరి ఆయన మీట్ అయ్యి బోల్డ్ అనే విషయాలు మనం తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఏంటండి ప్రతి ఒక్కరిని కూడా ఐఐటీని చేయాలని ఉద్దేశంతో సంకల్పించుకుందాం విసోస్. ఈ యూనివర్సిటీ నుంచి మేడం డైరెక్ట్లీ వితౌట్ ఎనీ డౌట్ ఐఐటీఎస్ కి వెళ్ళి స్టూడెంట్స్ ఐఐటి క్లాస్ రూమ్ లో కూర్చొని ఐఐటిఎన్స్ తో పాటు కూర్చొని చదువుకునే అవకాశం మనకి జేకే లక్ష్మీపతి వస్తుంది. ఆగండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. అంటే ఐఐటి చదువుకోవచ్చు ఎవరన్నా కూడా, ఐఐటిలో బీటెక్ చదువుకోవచ్చు. మరి జేఈ రాకుండా ఐఐటిఎన్స్ తో కలిపి కూర్చొని చదువుకోవడం అనేది అర్థం కావట్లేదు ఇక్కడ. మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ వచ్చేసరికి అకాడమిక్ కొలాబరేషన్స్ కి ఇట్ ఈస్ నాట్ ఇంటర్న్షిప్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ట్రైనింగ్. ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ హ్యావింగ్ ద ఐఐటి అకాడమిక్ కొలాబరేషన్. ఓకే, అంటే ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడ లేదు, ఇండియాలో ఏ యూనివర్సిటీకి లేదు మేడం, ఓన్లీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఓకే, సో ఇది ఎలా అంటారు? అకాడమిక్ కొలాబరేషన్ అన్నారు, కొంచెం దీనికి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి. మన యూనివర్సిటీ వచ్చేసరికి ఐఐటీస్ లైక్ 7 IITs తోని మనము అకాడమిక్ కొలాబరేషన్ టైఅప్ అయి ఉన్నాం మేడం. లైక్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి భిలాయ్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి రోపర్, ఐఐటి జమ్మూ, ఇలా 7 IITs తోని మన యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. అండ్ దానితో పాటు IIIT హైదరాబాద్, IIIT ఢిల్లీ కూడా మనకు టైఅప్ లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం బిట్స్ పిలాని నేషనల్ లెవెల్లో ఎవరు మన యూనివర్సిటీకి వచ్చి చదువుకున్న స్టూడెంట్స్ అందరికి కూడాను దే ఆర్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు గో ఫర్ ఐఐటి బీటెక్ అక్కడ చదువుకునే అవకాశం ఉంది. అండ్ అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కి ఐఐటి నుంచి ఏ సెమిస్టర్ మీరు చదువుకుంటారో ఆ సెమిస్టర్ మార్క్ షీట్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ఐఐటి స్టూడెంట్స్ కి ఏదైతే వస్తుందో అదే మార్క్ షీట్ మీకు కూడా వస్తుంది. ఇప్పుడున్న ఆ జనంలో ఆ బీటెక్ చదువుకుని అవుట్ పాస్ అయిన స్టూడెంట్స్ లో వీళ్ళని సపరేట్ చేసేది ట్రాన్స్క్రిప్ట్. అంటే హయ్యర్ ఆపర్చునిటీస్ కంపేర్ టు ఎనీ అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏంటివంటే ట్రాన్స్క్రిప్ట్స్ ఫ్రమ్ ద ఐఐటి ఉంటుంది. కాబట్టి ఏ కంపెనీకి మీరు జాబ్స్కి వెళ్ళినా ఆర్ మన యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ అయినా కూడా ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు అవర్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ స్టూడెంట్స్. ఓకే, సో చాలా బాగుందండి. అయితే ఇది మీరు దీన్ని సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చెప్పి. ఓకే, అండ్ అలానే ఇప్పుడు మీరు బిట్స్ పిలాని అన్నారు, ఇంకా IIITs అన్నారు, అండ్ దీంతో పాటు ఇంకా అబ్రాడ్ కూడా వెళ్ళి చదువుకోవచ్చు. మన స్టూడెంట్స్ కి యుఎస్, యూకే, నార్వే, నెదర్లాండ్స్ అండ్ దాంతోపాటు యూరోపియన్ కంట్రీస్లో ఉన్న చాలా యూనివర్సిటీస్ తోటి మన యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యి ఉంది. అక్కడికి కూడా వెళ్ళి 2+2 and 3+1 ప్రోగ్రామ్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది. 8 సెమిస్టర్లకు గాను 4 సెమిస్టర్లు జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో చేస్తారు. ఇప్పుడు 1 year మొత్తం ఒక ఐఐటీలో చేయొచ్చు. లేదండి నేను 4 సెమిస్టర్స్ మీరు బయటకు వెళ్ళడానికి ఆప్షన్ ఇస్తున్నాను కదా, 4 అంటే 2 years కి 2 IITs చూస్ చేసుకోండి. లేదు అంటే 4 సెమిస్టర్స్ కి 4 IITs కి వెళ్ళొచ్చు. ఇది చాలా బాగుంది. అదే కదా మేడం, ఇప్పుడు ఇక్కడ ఉన్న మెయిన్ ఫిక్సింగ్ పాయింట్, మెయిన్ ఎగ్జైటింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఏంటంటే ఐఐటిలో అక్కడికి వెళ్ళి చదువుకున్న దాంట్లో స్టూడెంట్ కి పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్,
అండ్ యూనివర్సిటీ సబ్జెక్ట్ ఎక్స్పోజర్ కానివ్వండి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానివ్వండి, వేరే లెవెల్లో ఉంటాయి మేడం. ఆ ఆప్షన్ ఇక్కడ ఉంది. అండ్ దాంతోపాటు ఈ 2 IITsకి మీరు వెళ్తారా, 4 IITsకి వెళ్తారా, డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఒక CGPA ఉంటుంది. అంటే మామూలుగా 14-15 లక్షల మంది రాసే JEE ఎగ్జామినేషన్లో ఉన్న సీట్లు 16,000 17,000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇండియా లెవెల్లో. అంటే అరౌండ్ 1%, 100లో ఒక్కడికి వస్తుంది ఆ సీటు. ఆ కాంపిటీషన్ లో నెగ్గి ఆ ఒక్క పర్సన్ అక్కడ కూర్చున్న తన పక్కన నువ్వు వెళ్ళి కూర్చోవాలంటే మరి మనం కూడా అంతే స్టాండర్డ్ గా ఉండాలి కదా. మరి ఆ స్టాండర్డ్స్ మరి మెయింటైన్ చేయడంలో మరి JKLU ఎలా సపోర్ట్ చేస్తుందండి? మెయిన్ ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ IIT, NIT ఆ టైప్ లో అక్కడ నుంచి PhD, BTech కానివ్వండి, MTech కానివ్వండి, PhD కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ఆ టైప్ ఆఫ్ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ లో కంప్లీట్ చేసిన ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అందుబాటులో ఉన్న ప్లేస్ మన JK లక్ష్మీపతి యూనివర్సిటీ. అంటే కరికులంలో కూడాను 100% మనకు IITకి సూటబుల్ కరికులం ఏదైతే ఉంటుందో దాన్ని, ఎందుకంటే మళ్ళీ క్రెడిట్స్ మిస్ మ్యాచ్ అవ్వకుండా IITలో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఇక్కడ కూడా అదే సబ్జెక్ట్స్ ఉండే విధంగా స్టూడెంట్స్ కి కరికులం అనేది డిజైన్ చేయడం జరిగింది మన యూనివర్సిటీలో. సో ఆ టైప్లో ఏంటంటే స్టూడెంట్ ఇమీడియట్ గా IITకి వెళ్ళినా కూడా అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎలాంటి ఎగ్జామ్స్ రాయకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా IITకి వెళ్ళి మీరు అక్కడ IITians తో పాటు కూర్చొని చదువుకోవచ్చు. సూపర్. డైరెక్ట్ IITలో కూర్చొని స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ బెంచ్ లో కూర్చుంటారు, వాళ్ళ హాస్టల్స్ లో ఉంటారు. వాళ్ళ సెమిస్టర్ మెమో అయితే వస్తే మీకు కూడా అదే సెమిస్టర్ మెమో వచ్చే విధంగా అకాడమిక్ కొలాబరేషన్ ఉన్న ఏకైక యూనివర్సిటీ ఇండియాలో, దట్ ఈస్ అవర్ JK లక్ష్మీపతి యూనివర్సిటీ. నిజంగా ఇది ఒక లైఫ్ చేంజింగ్ ప్లేస్ అనే చెప్పాలండి. సో వన్స్ ఇక్కడ స్టెప్ ఇన్ అయితే చాలు, వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పోజర్స్ IITians తో కలిసి కూర్చుని ఆ నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటూ అబ్బా ఎక్కడో నిజంగా వాళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు. నిజంగా మేడం, ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా బీటెక్ జాయిన్ అవుదాం అనుకున్నా కూడాను ఐ వుడ్ లవ్ టు సజెస్ట్ JK లక్ష్మీపతి యూనివర్సిటీ. క్లాస్ రూమ్ లో బుక్కులు పట్టుకుని థియరిటికల్ చదువుకునే రోజులు కావు ఇవి. వరల్డ్ క్లాస్ ఎక్స్పోజర్ కావాలంటే, గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలంటే ఆప్ట్ ఫర్ JKLU. సో అలానే జైపూర్ లో నిజంగా హార్ట్ ఆఫ్ ది ప్లేస్ లోనే మనకి యూనివర్సిటీ ఉందండి. సో ఎయిర్పోర్ట్ నుంచి కూడా చాలా తొందరగానే రీచ్ అయిపోయాం. దాన్ని బట్టి మేడం ఇప్పుడు మెయిన్ గా మన తెలుగు వాళ్ళ కోసం నేను చెప్తున్నా, మార్కెట్ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ బీటెక్ లో మీరు చదువుకోవాలి అంటే మాత్రం సిటీలో ఉన్న యూనివర్సిటీని మనం చూస్ చేసుకున్నప్పుడు ఎందుకంటారు అలా? ఎందుకు అని అంటే హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్ రావాలి అనుకుంటే వాళ్ళు ప్రిఫర్ చేసే సిటీలో ఉన్న యూనివర్సిటీకి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా సెటిల్ చేసుకోవడానికి కానివ్వండి, కంఫర్టబుల్గా ఉండేది మాత్రం సిటీ. ఇప్పుడు మీరు అవుట్ ఆఫ్ ద సిటీకి వెళ్ళినప్పుడు ప్రాపర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉండవు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కావాల్సింది ఏంటంటే థియరిటికల్ రోజులు అయితే పోయినాయి. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలంటే సిటీలో ఏం జరిగిద్దంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఇంటర్న్షిప్కి కానివ్వండి, ట్రైనింగ్కి కానివ్వండి, ఆ ఇన్ఫోసిస్కో, విప్రోకో, గూగుల్కో, మైక్రోసాఫ్ట్కో ఏదో ఒక మంచి కంపెనీకి వెళ్ళి వీళ్ళు ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశం మన యూనివర్సిటీ ఇస్తుంది. అదే మీరు ఎక్కడో ఊరవతల ఒక 2 hours సిటీలో దిగాలి, ట్రైన్ దిగాలి, దిగాక నుంచి 2-3 గంటలు జర్నీ చేయాలి ముందుకి. అసలు ఏవి అందుబాటు లేకుండా ఒక ఇప్పుడు ఎవరైనా, నేనైనా మీరైనా ఎక్కడ స్టే చేద్దాం అనుకుంటామంటే మంచి సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీలో కనెక్టివిటీ ఉండే విధంగా, మనకు అన్ని అందుబాటులో ఉండే విధంగా ఉన్న సిటీ చూస్ చేసుకున్నప్పుడు అదే ప్రొఫెసర్ కూడా థింక్ చేస్తారు. కాబట్టి మంచి ప్రొఫెసర్లు ఎక్కడికి వస్తారంటే సిటీలో ఉన్న మంచి యూనివర్సిటీకి వస్తారు. అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా స్టూడెంట్ కి ఇంటర్న్షిప్స్ కో, ట్రైనింగ్ కో వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రతి స్టూడెంట్ మీరు వెళ్ళాలి బీటెక్ కి, అదర్ స్టేట్స్ కి వెళ్ళాలనుకున్నప్పుడు ప్లీజ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. సిటీలో ఉన్న యూనివర్సిటీకి వెళితే అన్ని అందుబాటు, మీకు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, క్వాలిటీ ప్రొఫెసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేదంటే కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, 100% స్టూడెంట్ కి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. జైపూర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా 1/2 hour జర్నీ. అంటే ఏంటంటే కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దిగిన వెంటనే ఓలా కొడతాం, ఊబర్ కొడతాం, ర్యాపిడో కొడతాం, అవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వస్తారు. మన స్టూడెంట్స్కి ఏంది ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి. మనం కావాలంటే జొమాటో, స్విగ్గీ కూడా పెట్టుకుంటున్న స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ అంటే చదువు ఒకటే కాదు, అన్ని కలిసి వస్తేనే స్టూడెంట్ లైఫ్ బాగుంటది. ఇది ఇంకొక మంచి పాయింట్ అండి. కాలేజీకి సంబంధించి సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఓకే, సో ఇప్పుడు మనం క్యాంపస్ టూర్ చేద్దాం మేడం. కానీ నాగేంద్ర గారు, సో వన్స్ లోపల స్టెప్ ఇన్ అవ్వగానే
అసలు ఆ లష్ గ్రీనరీ ఇదంతా చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందండి. నిజంగా చదువుకునే పిల్లలు ఫోకస్డ్ గా ఉండడానికి ఈ ప్రశాంతమైన వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చాలా చేస్తుంది. అంటే పీస్ఫుల్ గా ఉండాలి మేడం. ప్రతి స్టూడెంట్ ప్రశాంతంగా ఏదో ఇరికిరిగ్గా ఉండకుండా, యూనివర్సిటీ చూసారు ఎంత పెద్ద యూనివర్సిటీ, చాలా పెద్ద యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వచ్చేసి మేడం జేకే గ్రూప్స్ కి సంబంధించిన యూనివర్సిటీ. జేకే గ్రూప్స్ లో జేకే పేపర్ అవ్వచ్చు, జేకే సిమెంట్ అవ్వచ్చు, జేకే టైర్స్ అండ్ జేకే ఫెన్నర్ అండ్ దాంతో పాటు రేమన్స్ వాళ్ళు 2% సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద సొసైటీకి బ్యాగ్ డొనేట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే సిఎస్ఆర్ ఫండింగ్ ఈ యూనివర్సిటీ మీద ఇన్వెస్ట్ చేశారు. అంటే మన స్టూడెంట్స్ కి 100% వరకు స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉండడానికి కారణము సిఎస్ఆర్ ఫండింగ్. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రన్ అవుతున్న యూనివర్సిటీ ఇది. సూపర్ అండి. అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ అండ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు స్కాలర్షిప్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తూ సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ అండ్ దాంతో అకాడమిక్ వైజ్ గా కూడా మనం ఐఐటికి వెళ్ళి చదువుకునే విధంగా అట్లా. ఇప్పుడు స్కాలర్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేడం, స్కాలర్షిప్స్ మన ప్రతి స్టూడెంట్ కి 90-95 అనేది కామన్ గా తెలుగు స్టేట్స్ లో వస్తున్నాయి. అవునవును. ఇంటర్మీడియట్ 12th లో 95% అబోవ్ వస్తే 50% స్కాలర్షిప్ ఉంది. 90-95 వస్తే 30% వేవ్ ఆఫ్ ఉంది. 85-90 వచ్చేసరికి 20% వేవ్ ఆఫ్ ఉంది. 75-85 వచ్చేసరికి 10% వేవ్ ఆఫ్ మన యూనివర్సిటీ ఫీజులో. అండ్ దానితో పాటు జేఈలో మన స్టూడెంట్స్ కి 95% అబోవ్ వస్తే 100% స్కాలర్షిప్. ఒక్క రూపాయి కూడా మీరు యూనివర్సిటీకి కట్టాల్సిన అవసరం లేదు. 90-95 ఉంది అనుకోండి మేడం, మనకు స్కాలర్షిప్ 75% ఉంటుంది. 85-90 ఉంది అనుకోండి 50% స్కాలర్షిప్ ఉంది. అండ్ 80-85 అనుకోండి 30% స్కాలర్షిప్ ఉంది. 75-80 అనుకోండి 20% స్కాలర్షిప్ ఉంది. 70-75 అనుకోండి 10% స్కాలర్షిప్. అంటే ప్రతి ఒక్కరికి అంటే 70% వచ్చిన వాళ్ళు కూడా మనకి స్కాలర్షిప్ అనేది ఇక్కడ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కి తెలుగు స్టేట్స్ నుంచి మన యూనివర్సిటీకి వచ్చే ప్రతి స్టూడెంట్ కి స్కాలర్షిప్ అందుబాటులో ఉంది. స్కాలర్షిప్స్ బాగున్నాయి. అండ్ దీంతో పాటు ఇంకా ఎడ్యుకేషన్ లోన్ పరంగా ఎలా ఉన్నాయి? ఎస్ మేడం, ఇప్పుడు మన దగ్గరికి చదువుకుంటున్న స్టూడెంట్స్ కి దే ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ ఎడ్యుకేషన్ లోన్. యూనివర్సిటీస్ లో మనకు వచ్చేసరికి ఎడ్యుకేషన్ లోన్, ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ కూడా మన యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంది. నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ నుంచి కూడా మన వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ అందుబాటులో ఉంది. వితౌట్ ఎనీ కొలెట్రాల్, ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా 7.5 lakhs వరకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అవకాశం కూడా మన గవర్నమెంట్ యూనివర్సిటీ వాళ్ళకి కనిపిస్తుంది స్టూడెంట్స్ కి. ఓకే, నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వచ్చిందండి. ఇప్పుడు బీటెక్ 4 years కదా, 2 years తర్వాత మిగతా 2 years మనం వేరే వేరే ఐఐటీస్ లో చేసుకోవచ్చు అన్నారు. అయితే మరి ఇదేదైతే మనకి ఫీ ఉంటుందో మనం ఎక్కడ చదువుతున్నామో అక్కడ పే చేయాలా, లేదంటే ఇక్కడ పే చేసి మళ్ళీ అక్కడ కూడా పే చేయాల్సి ఉంటుందా? జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో చదువుకున్న సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ 2 years ఇన్ జేకేఎల్యూ, 2 years ఇన్ అబ్రాడ్ అవ్వచ్చు, 2 years ఇన్ ఐఐటీస్ అవ్వచ్చు. ఆ 2 years మీరు ఎక్కడ చదువుకుంటే దాని ఫీజు మాత్రం మీరు అక్కడ కడతారు, ఈ యూనివర్సిటీ ఫీజు కట్టరు. ఓకే, అంటే స్టూడెంట్ 4 years ఇక్కడ చదువుకుంటే 4 years ఫీజు ఇక్కడ కట్టాలి. 4 years చదువుకోలేదు, 2 years ఇక్కడ చదువుకున్నాడు, 2 years వేరే యూనివర్సిటీ వేరే ఐఐటీస్కి వెళ్ళిండు అనుకున్నప్పుడు ఆ ఐఐటీ ఫీజు ఎంతైతే ఉంటుందో, ఆ ఐఐటీ హాస్టల్ ఫీజు ఎంతైతే ఉంటుందో అది మాత్రమే కట్టుకోవాలి తప్పించి ఈ యూనివర్సిటీకి మీరు సింగిల్ రూపీ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయండి మేడం? మనకు బీటెక్ లో వచ్చేసరికి స్టూడెంట్స్ కి కంప్యూటర్ సైన్స్ లో కంప్యూటర్ సైన్స్ కోర్ ఉంది, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. ఈ 4 courses ఆర్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్. అండ్ ఈసీఈ, విఎల్ఎస్ఐ మాత్రమే ఉంది. అంటే ఓన్లీ 5 courses మాత్రమే మనకు బీటెక్ లో స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంది. ఎందుకంటే ఐఐటి కొలాబరేషన్స్, ఐఐటి కరికులం కాబట్టి దే హావ్ బీన్ చూసన్ ఓన్లీ దీస్ 5 courses. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇవన్నీ ఏం లేవు మేడం. ఆల్రెడీ క్లాస్ జరుగుతున్నట్టు. yes మేడం, క్లాస్ జరుగుతుంది ఆల్రెడీ. అన్ని క్లాస్ రూమ్స్ కూడా డిస్ప్లే చేసి సెంట్రల్ ఏసీ మేడం మొత్తం టోటల్. సిట్టింగ్ కూడా చాలా అంటే స్టెప్ బై స్టెప్ కరెక్ట్ ప్రాపర్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫోకస్డ్ కూడా దీనివల్ల. సో మెయిన్ కరికులం ఎలా ఉంటుందండి ఇక్కడ? మేడం ఇదంతా కూడా టోటల్లీ ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం ఉంటుంది మేడం యూనివర్సిటీలో. అంటే ప్రతి స్టూడెంట్ కి ఇప్పుడున్న జనరేషన్ ఎవ్రీడే అప్డేట్ అవుతుంది. ఏ వచ్చిన తర్వాత ఈ అప్డేట్ వరల్డ్లో మన స్టూడెంట్స్ కూడా నిలబడాలి అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా అంతే అప్డేటెడ్గా ఉండాలి. కాబట్టి మనదంతా ఫోకస్ చేసేది టోటల్లీ ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం మాత్రమే మనము ఫోకస్ చేస్తాం స్టూడెంట్స్కి. ఐఐటి కరికులము ఇందులో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇండస్ట్రీ ఫోకస్డ్గా కరికులం చెప్పడం జరుగుతుంది. టోటల్ ఫ్యాకల్టీ మీరు ఎవరైనా చూసుకోండి మేడం, మెజారిటీ సెక్షన్ కూడా హై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఐఐటి, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్,
ఇక్కడ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ మన దగ్గర 90% ఉన్నారు ఇక్కడ మన దగ్గర. అంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మాత్రమే ఇక్కడ రిక్రూట్మెంట్ జరిగింది మేడం. బయటికి వెళ్ళిన తర్వాత సొంతంగా జాబ్స్ చూసుకోవాలనుకున్నా, లేదంటే ఇన్ క్యాంపస్లో కూడా మంచి జాబ్లో సెట్ అవ్వాలనుకున్నా, ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్స్ అయితే 100% గ్యారంటీ మన యూనివర్సిటీ ఇస్తుంది. నేమ్ ద కంపెనీ లైక్ IBM, ఇన్ఫోసిస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, మీరు ఎటువంటి కంపెనీ తీసుకున్నా అన్ని కంపెనీస్తో మన యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. అండ్ దానితో పాటు 100% ప్లేస్మెంట్స్ ఏ విధంగా అందిస్తుంది అంటే బికాస్ ఆఫ్ హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ మన స్టూడెంట్స్కి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఉన్న నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఎవ్రీ సెమిస్టర్ వీళ్ళు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసే ముందు ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఉంటుంది స్టూడెంట్కి. ఆన్లైన్ మోడ్ కావచ్చు, ఆఫ్లైన్ మోడ్ అవ్వచ్చు. స్టూడెంట్ నేమ్ ఏమీ మెన్షన్ అవ్వకుండా ప్రతి ప్రొఫెసర్ మీద ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి వీళ్ళు. ఆ ఫీడ్బ్యాక్ ద్వారానే నెక్స్ట్ కంటిన్యూయేషన్ సెమిస్టర్లో ఆ ప్రొఫెసర్ ఉండడము, లేదు అంటేనేమో వాళ్ళకి ఇంక్రిమెంట్ చేయడము. యూనివర్సిటీ వాళ్ళు మొత్తం కూడా డిపెండ్ చేసేది స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఫామ్ మీద. అంటే స్టూడెంట్కి నచ్చిన ఫ్యాకల్టీ, స్టూడెంట్కి బాగా అర్థమయ్యే విధంగా చెప్పే ఫ్యాకల్టీ, స్టూడెంట్కి బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనిపిస్తేనే వాళ్ళు మన యూనివర్సిటీలో ముందుకు వెళ్తారు మేడం. అంటే ఇవన్నీ కూడా స్టూడెంట్ సెంట్రిక్ లాగా అనిపిస్తుంది. లాగా ఉంటుంది. అవునవును. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఇదంతా థియరిటికల్ క్లాస్ రూమ్స్, అదే విధంగా ల్యాబ్స్ ఉంటాయి. ఒకసారి మీకు అవి కూడా చూద్దాం. షూర్ అండి. సో ఇక్కడ ఏంటండి ఇది కంప్యూటర్ ల్యాబ్ అని చెప్పేసి అన్నారు. ఎస్ మేడం. మనకి ఇదంతా చూసుకుంటే ఇవన్నీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మేడం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఆఫ్ IBM ఉంది మన దగ్గర, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, తర్వాత TCSది అండ్ UiPath, Oracle, వీటికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మనకు ఇన్ క్యాంపస్లో అందుబాటులో ఉన్నాయి. అంటే వాళ్ళే మొత్తం సిస్టమ్స్ అన్ని బిల్టప్ చేసి వాళ్ళ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి వాళ్ళ ట్రైనర్స్ ఎవ్రీ సెమిస్టర్ ఇక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళకు ట్రైనింగ్ కూడా మన స్టూడెంట్స్కి ఇస్తారు. దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా మన స్టూడెంట్స్కి అందుతాయి. ఇప్పుడు మనం చూసేది ఇదంతా కూడాను Oracle అండ్ UiPath సంబంధించిన డేటా సైన్స్ ల్యాబ్ ఉంది. ఇది వచ్చి ఇటు పక్కన వచ్చేసరికి మనకి ఎన్విడియాకి సంబంధించిన ప్రాజెక్ట్ ల్యాబ్ ఉంది. ఎన్విడియా సంబంధించిన i9 ప్రాసెసర్తో పాటు గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మన స్టూడెంట్స్కి ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. మనకంతా కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇన్ క్యాంపస్లో అందుబాటులో. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఎందులో అయినా కూడా ఇట్ మే బీ ఫర్ జావా అవ్వచ్చు, పైథాన్ కోడింగ్ అవ్వచ్చు, రోబోటిక్ అడ్వాన్స్మెంట్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అడ్వాన్స్ టెక్నిక్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్కి ఇన్ క్యాంపస్లో చదువుతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందే విధంగా వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించిన ల్యాబ్సే మనకి ఇన్ క్యాంపస్లో అందుబాటులో ఉన్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. ఓకే, దీన్ని బట్టి అయితే మనకి ఏంటంటే మనం బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇన్ క్యాంపస్ లోనే మనకి ఆ సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు వచ్చి మరి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఇక్కడ మన స్టూడెంట్స్ కి. దీని వల్ల ఎక్స్పోజర్ ప్లేస్మెంట్స్ వైస్ కూడా చాలా 100% ఉంటుంది మన స్టూడెంట్స్ కి. ఒకసారి చూద్దాం. ఓకే, ఇది వన్ ఆఫ్ ద డేటా సైన్స్ ల్యాబ్ మేడం. ఇదంతా కూడా బిల్టప్ బై Oracle అండ్ UiPath. Oracle వాళ్ళు ఏం చేస్తారంటే జావా డెవలప్మెంట్ మీద మన స్టూడెంట్స్కి ట్రైనింగ్ అందిస్తారు మేడం. అండ్ వెన్ కమింగ్ టు UiPath వచ్చేసరికి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ మీద స్టూడెంట్స్కి డెవలప్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూనివర్సిటీలో. అంటే దాని తర్వాత AITకి వెళ్ళాలి, అబ్రాడ్కి వెళ్తే ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ కోర్స్ జాబ్స్కి వెళ్ళాలంటే ఎందులో ఫ్యూచర్ బాగుంది అప్కమింగ్ డేస్లో, ఇప్పుడు AI ఉందా, సైబర్ సెక్యూరిటీయా, డేటా సైన్సా, అట్లా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికైనా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ మన స్టూడెంట్స్కి కూడా బాగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇది IBMకి సంబంధించిన సాఫ్ట్వేర్ ల్యాబ్ మేడం. ఇదంతా కూడా ఇప్పుడున్న అప్డేటెడ్ వరల్డ్లో మన స్టూడెంట్స్ కూడా అప్డేటెడ్గా ఇప్పుడు ఇంత అడ్వాన్స్మెంట్ అవుతుంది మేడం. దానికి సంబంధించి ప్రతి యూనివర్సిటీలో ఇప్పుడు ల్యాబ్ అనేది చాలా మ్యాండేటరీ మేడం అందరు స్టూడెంట్స్కి. అంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన యూనివర్సిటీలో ఇన్ క్యాంపస్లో ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది. IBM వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసిన ల్యాబ్ ఇది. ఇక్కడ మన దగ్గర టోటల్లీ 60 ల్యాబ్స్ ఉన్నాయి మేడం. ఎవ్రీ ల్యాబ్ కి మాక్సిమం 30 సిస్టమ్స్ మాత్రమే ఉంటాయి. లిమిటెడ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఒక క్లాస్ కి 60 మంది ఉంటారు మేడం. వాళ్ళు ప్రాక్టికల్స్కి వచ్చే టైంలో 30 లాగా డివైడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకు టోటల్లీ IBM వాళ్ళు ఇచ్చేది బిగ్ డేటా అనలిటిక్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మొబైల్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ మీద వీళ్ళకు కోచింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. రెడ్ హ్యాట్ వాళ్ళు వచ్చేసరికి ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్ మీద, సైబర్ సెక్యూరిటీ మీద వాళ్ళు ఇస్తున్నారు. చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ల్యాబ్ కావాలనుకుంటే ఈ ల్యాబ్లో ఏంటంటే వీళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మన దగ్గర ఇక్కడ IBM వాళ్ళు పొందుపరచడం జరిగింది. వాళ్ళ ట్రైనర్స్ వచ్చి దాని మీద మళ్ళీ కోచింగ్ సపరేట్గా, అంటే క్లాస్ రూమ్లో థియరిటికల్గా ప్రొఫెసర్స్ ఇచ్చే ఎడ్యుకేషన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే ప్లేస్ ఈ కంప్యూటర్ ల్యాబ్స్ మేడం. అండ్ ట్రైనర్స్ వచ్చి వాళ్ళు ట్రైన్ చేసినప్పుడు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వల్ల ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ ఏదైనా కంపెనీలో మంచి జాబ్ సెటిల్ అవ్వడానికి కానీ, లైఫ్లో మంచి సెటిల్ అవ్వడానికి, కొత్త ఇన్నోవేషన్స్ కానివ్వండి, టెక్నికల్ స్కిల్స్ కానీ పెంచుకోవడానికి అవకాశాలు మనకు ఎక్కువ
ఇటువంటి ల్యాబ్స్ అనేటివి మన స్టూడెంట్స్ కి అందిస్తుంది. ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ Yes, గా madam. అక్కడ థియరిటికల్ గా చదువుకున్నది ఇక్కడ ఇక్కడ ప్రాక్టికల్ గా ఎక్స్పోజర్ అవుతారు స్టూడెంట్స్ అందరూ. ఓకే ఓకే. నాగేంద్ర గారు ఇక్కడ అన్ని చూస్తుంటే అన్ని కొత్త కొత్త స్టార్టప్స్ లాగా అనిపిస్తున్నాయి. ఏంటండి ఇదంతా అసలు? ఇదంతా కూడా టోటల్లీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మేడం. బ్లాక్ మొత్తం కూడా మన స్టూడెంట్స్ ఏదైనా కొత్తగా ఇన్నోవేషన్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా అంటే నీతి ఆయోగ్ ద్వారా మన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కి ఎవ్రీ ఇయర్ ఫండ్స్ రిలీజ్ అవుతుంటాయి. బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ఫండింగ్ ఇస్తూ స్టూడెంట్స్ ని ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా మన స్టూడెంట్స్ కి ఈ విధంగా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మేడం. అంటే ఈ స్టార్టప్స్ టైంలో కూడా మనకి ఏమన్నా స్టైఫెన్స్ లాగా అంటే మనమే ఇన్నోవేట్ చేసింది కాబట్టి అది మనకు కూడా ఏదన్నా కొంచెం ఆల్రెడీ మన దగ్గర చదువుకుంటున్న స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అవ్వక ముందే నెలకు 1,00,000 సంపాదిస్తున్న స్టూడెంట్ కూడా నేను చూసాను మేడం. సూపర్. యూనివర్సిటీ అయితే 100% అందరికీ అన్ని ఇస్తుంది. మనం అందులో నుంచి ఏది తీసుకోగలుగుతున్నాము అనేది స్టూడెంట్ డిపెండెంట్. ఇప్పుడు చదువుకోవడానికి వచ్చాము, నేను ఓన్లీ బుక్స్ ఇదే చూసుకొని నేను వెళ్ళిపోతా అనుకునే బ్యాచ్కి ఏంటంటే చదువు 100% ఇస్తున్నారు. నాకు చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ లైక్ స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇలా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకునే నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కొత్తగా నేను థింక్ చేసి ఇంకా కొత్తగా నేను బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అవ్వచ్చు, ఆ ప్లేస్మెంట్స్లో నాకు జాబ్ వస్తే చాలు అనుకున్న వాళ్ళకి అవ్వచ్చు, అందరికీ 100% యూనివర్సిటీ సాటిస్ఫై చేస్తుంది. అందులో నుంచి మనం ఏది రిసీవ్ చేసుకుంటున్నాం అనేది మాత్రం స్టూడెంట్ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. కానీ ఆల్రెడీ ఈ స్టార్ట్అప్స్ ద్వారా ఎవ్రీ మంత్ కూడా అమౌంట్ జనరేట్ అవుతుంది స్టూడెంట్ కి. ఓకే, అది గ్రేట్ నిజంగా. అదొక ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది స్టూడెంట్ కి. సో ఇప్పుడు లైబ్రరీ అండి? ఎస్ మేడం, ఇదంతా కూడా మనకు 2 floors ఉంటుంది మేడం లైబ్రరీ. ఇలాంటిది ఇంకో లైబ్రరీ ఉంది మనకు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడాను వీళ్ళకు రీడింగ్ రూమ్ టైప్, అంటే బుక్స్ తీసుకొని చదువుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా లైబ్రరీ. ఈ విధంగా అంతా కూడా సిట్టింగ్ ఏరియా మేడం ఇదంతా. చాలా స్పేషియస్ ఉంది, చాలా స్పేషియస్ పెద్దది మేడం బాగా. అవును. అక్కడ అవన్నీ సిస్టమ్స్ అవన్నీ ఈ బుక్స్ అవన్నీ అటు జర్నల్స్ ఈ బుక్స్ అవన్నీ కూడా అటువైపు ఉంటాయి మేడం. లేదా డిజిటలైజ్ లైబ్రరీ. బుక్స్ అన్ని పైన ఉంటాయి. ఒక దగ్గరనే చిన్నగా కంపాక్ట్ చేస్తూ ఇబ్బంది అవ్వకుండా అట్లా కొంచెము స్పేషియస్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఈ విధంగా ఉంటుంది మేడం. మొత్తం ఈ లైబ్రరీలో మనం అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి అన్ని అవైలబుల్ ఉంటాయి. అన్ని బుక్స్ ఉన్నాయి, జర్నల్స్ ఉన్నాయి, థీసిస్ ఉన్నాయి, మన ప్రొఫెసర్స్ రాసినవి. కంప్యూటర్ సైన్స్ కి అయితే మెయిన్ గా మనకు కావాల్సినవి ఏఐకి సంబంధించిన బుక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్వి, దాంతోపాటు డేటా సైన్స్ సంబంధించిన బుక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్న ప్లేస్ ఇది మేడం టోటల్లీ. ఇక్కడ అంతా కూడా ఫిజికల్ బుక్స్ ఇవన్నీ. మనం ఈ బుక్స్ ఉన్నాయి, దాంతోపాటు అండ్ దానితో పాటు DVD, CDs కూడా ఉన్నాయి వాటికి సంబంధించినవి. చాలా బాగుందండి, హ్యూజ్ కలెక్షన్ అనే చెప్పాలి. అసలు ఈ క్యాంపస్ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్, ఆ చుట్టూ అసలు మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎలివేషన్స్ చాలా బాగుందండి. అసలు ఇదంతా కూడా లష్ గ్రీన్ క్యాంపస్ టోటల్లీ. అటువైపు అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అది అటువైపు బిజినెస్ స్టూడెంట్స్ ది. ఇదంతా కూడా టెక్నికల్ బ్లాక్. దీని వెనకాల వచ్చేసరికి ల్యాబ్స్ ఉంటది. ఆ రౌండ్ బ్లాక్ వచ్చేసరికి ఎదురుగా లైబ్రరీ ఇందాక, అటు దాని వెనకాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయి. ఇటువైపు ఇదంతా కూడా అకాడమిక్ బ్లాక్ అనుకోండి. ఇటంతా అటువైపుకి వచ్చేసరికి అంతా టోటల్లీ హాస్టల్స్. అంటే మనకి ఇన్ క్యాంపస్ లో అమ్మాయిలకు అండ్ అబ్బాయిలకు ఇద్దరికి సపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి. స్టూడెంట్ కంఫర్టబిలిటీ బట్టి ఇన్ క్యాంపస్ లో అయితే వెరీ హైజీనిక్ రూమ్స్ ఉంటాయి. ప్రతిదీ మనకంతా కూడాను 3 star ఫెసిలిటీ టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి లోపల. ఫుడ్ అయితే మనం ఒకసారి మెస్కి వెళ్దాం మేడం. మన స్టూడెంట్స్ కి అయితే, ఆంధ్ర స్టూడెంట్స్ కి పర్టికులర్ గా స్పైసీ ఉండాలి. ఒరిజినల్ కొంచెం ఫుడ్ అనేది ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేట్ దాటినా కూడా లైట్ అడ్జస్ట్మెంట్ అనేది మ్యాండేటరీ, బట్ హైజీనిక్ ఫుడ్ ఉండిద్ది. ఇంకా ఏమేమి ఉన్నాయంటే లైక్ ఎమర్జెన్సీస్ ఏమన్నా వచ్చినప్పుడు ఇన్ క్యాంపస్ లోనే ఏమన్నా ఉన్నాయంటారా హాస్పిటల్స్? మనం ఇప్పుడు చూస్తుంటే చూడండి మేడం, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్, హెల్త్ కేర్ సెంటర్. అవును, ఇన్ క్యాంపస్ లోనే హెల్త్ కేర్ సెంటర్ ఉంది మనకు. పెద్దది బ్లాక్ అంతా కూడా డాక్టర్స్ కూడా ఉంది ఇక్కడ లోపల. 24/7 అవైలబిలిటీ ఉంటది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అంటే జిమ్ ఇలాంటివన్నీ, పైన జిమ్ ఉంటుంది మేడం. ఓకే. మ్యూజిక్ క్లబ్ ఉంది, డిజైన్ క్లబ్ ఉంది, రోబోటిక్స్ క్లబ్ ఉంది. దీని వెనకాల ఇక్కడ క్లబ్స్ కూడా చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ క్లబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. ఒక స్టూడెంట్ కి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మ్యూజిక్ క్లబ్ ఉంది. ఆ డిజైన్ క్లబ్ సంబంధించింది ఉంది, డాన్స్ క్లబ్ ఉంది, జిమ్ ఉంది, దాంతో పాటు యోగా మెడిటేషన్ క్లబ్ ఉంది ఒక సపరేట్ గా. స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి, చాలా స్పోర్ట్స్ క్లబ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అబ్బా, ఒక యూనివర్సిటీ హోలిస్టిక్ అప్రోచ్ లో స్టూడెంట్ కి కావాల్సిన అన్ని విధాలుగా కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఉంది. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మేడం. అండ్ స్పోర్ట్స్ విషయంలో కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని విన్నానండి. బాస్కెట్ బాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, క్రికెట్ ఉంది, బాక్స్ క్రికెట్ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది,
ఇటువైపు అంతా కూడా ఓపెన్ ఏరియా మేడం, మొత్తం అంతా కూడా అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ. ఓకే. ఇప్పుడు బీటెక్ చదువుకున్న ప్రతి స్టూడెంట్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ మందికి ఉంది మన తెలుగు స్టేట్స్ అయితే మెయిన్ గా. ఇలా మనకు అన్ని వాలీబాల్ కోర్ట్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్ బాల్, కబడ్డీ, ఫుట్బాల్, అథ్లెటిక్ గ్రౌండ్స్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మేడం ఒక 15-16 ఎకర్స్ వరకు టోటల్లీ స్పోర్ట్స్ ఏరియా అటువైపు ఉంటుంది మొత్తం. వాళ్ళకి ఎందులో రాణించాలి అనుకుంటే అందులో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ట్రైనర్స్ ఉన్నారు. ఎవ్రీ డే 4 o'clock కి ట్రైనర్ వస్తారు, ప్రతి స్పోర్ట్స్ సంబంధించిన ట్రైనర్ ఉంటారు. 4 to 7 దాకా వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు ఇక్కడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బాయ్స్ హాస్టల్ ఇది, ఈ బాయ్స్ హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా టేబుల్ టెన్నిస్, ఇండోర్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ అక్కడ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ లో. అమ్మాయిల హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఇండోర్ స్పోర్ట్స్. స్టూడెంట్ కి ఇప్పుడు బయటికి పైనకి అయితే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే ఎవరు అలో లేదు, ఇంక్లూడింగ్ పేరెంట్స్ కూడా. బాయ్స్ హాస్టల్లోకి కానివ్వండి, గర్ల్స్ హాస్టల్కి కానివ్వండి, లోపలికి అలో అయితే లేదు. ఏదన్నా గ్రౌండ్ ఫ్లోర్ లో మాడుకోవచ్చు. సపరేట్ గా పేరెంట్స్ వెయిటింగ్ రూమ్ ఉంది, అటు పక్కన ఇండోర్ స్పోర్ట్స్. ఆ టైప్ లో కంఫర్టబిలిటీ ఏ విధంగా క్రియేట్ చేయాలో అన్ని విధాలు క్రియేట్ చేసి పెట్టింది మన యూనివర్సిటీ. మనకు కనిపిస్తున్న వెనకాల బిల్డింగ్ బ్లాక్ మొత్తం కూడా బాయ్స్ హాస్టల్ మేడం. ఇందులో మెజారిటీ సెక్షన్ ఉండేంతా కూడా తెలుగు అబ్బాయిలు ఉంటారు ఎక్కువ ఈ హాస్టల్లో. ట్రిపుల్ షేరింగ్ ఉంది, నాన్ ఏసీ ఉంది, ఏసీ రూమ్స్ ఉన్నాయి ఇందులోనే. ట్రిపుల్ షేరింగ్ అయితే బాయ్స్ కి అవైలబిలిటీ ఉంది, అమ్మాయిలకు డబుల్ షేరింగ్ ఉంది, ట్రిపుల్ షేరింగ్ ఉంది. ఇదంతా మెస్ ఏరియా మేడం టోటల్లీ. మా స్టూడెంట్స్ ది ఒకసారి చూద్దాం మెస్ లోపల ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి. మెస్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, 2 ఫ్లోర్లు ఉంటాయి మెస్. ఓకే, వావ్, చాలా హ్యూజ్ ఉందండి. ఎంత కెపాసిటీ అండి ఇది? ఇది కింద 500 కెపాసిటీ, పైన 500 కెపాసిటీ మేడం. టోటల్ 1000 కెపాసిటీ ఉంటుంది. 1 time సిట్టింగ్ 1000 మంది తినే అవకాశం ఉండే విధంగా మెస్ ఇది. ఏ టైమింగ్స్ నుంచి అవైలబుల్ అండి ఇది? 12 to 2 లంచ్ ఉంటుంది మేడం. ఓకే. మళ్ళీ 7:30కి డిన్నర్ ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం 4:30కి స్నాక్స్ ఉన్నాయి. మార్నింగ్ టిఫిన్ ఉంటుంది మళ్ళీ. ఓకే ఓకే. సో ఒకసారి మెనూ ఇవాళ ఏముంటుందో చూద్దాం, ఏమేమి ఉందో ఇవాళ మెనూ ఏముందో. రోజు చేంజ్ అవుతుందా అండి మెనూ? ఎవ్రీడే చేంజ్ అవుతుంది. దానికి సంబంధించిన మళ్ళీ స్టూడెంట్స్ కమిటీ ఉంది ఇక్కడ. వీళ్ళు ఒకవేళ వద్దు అనుకుంటే మళ్ళీ కమిటీ మారుస్తుంది. ఎవ్రీ వీక్ వాళ్ళకు మళ్ళీ కొత్త రిజల్యూషన్ తీసుకొని వస్తున్నాం మన స్టూడెంట్స్. తెలుగు వాళ్ళు కూడా సపరేట్ గా చేస్తున్నారు. ఆలు, క్యాప్సికమ్, క్యాబేజ్ ఉంది, పన్నీర్ కర్రీ ఉంది, వైట్ రైస్, పప్పు, ఇంకా అక్కడ కూడా వైట్ రైస్ కూడా బాగుంటుంది. మన వాళ్ళు ఏంటంటే నార్త్ కి వచ్చేసరికి రైస్ మరి బాగుంటుంది, వైట్ రైస్ బాగుంటుంది మేడం ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే మనకి బాస్మతి రైస్ దొరుకుతుంది, తినడం చాలా కష్టం, కానీ ఇది మన దొరికే రైస్. చాలా బాగుంది. అండ్ ఇందులో ప్రతిరోజు మనకి మెనూలో చేంజ్ ఉంటుంది కాబట్టి రోజు ఒకటే ఫుడ్ అన్న బోరింగ్ ఏమీ ఉండదు. దీని వెనకాలకు గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, ఈ మెస్ వెనకాల అవతలకి. ఓకే. ఇక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుందండి మేడం? ఇదంతా కూడా SIS సెక్యూరిటీ. స్టూడెంట్ కి అన్ని కూడా ట్యాబ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మెస్కి ఎంటర్ అయినప్పుడు కూడా ట్యాబ్ సిస్టమ్, స్టూడెంట్ ఐడి ట్యాబ్ చేయాల్సి ఉంటుంది. వెన్ కమింగ్ టు లైబ్రరీకి వెళ్ళినా, ల్యాబ్స్ కి వెళ్ళినా కూడా వాళ్ళ అటెండెన్స్ ఉంటుంది. ఈ అటెండెన్స్ ప్రతిదీ మనకు వాళ్ళ పోర్టల్లో అప్డేట్ అవుతుంటది. స్టూడెంట్ ఎక్కడున్నారు, ఏ టైంకి అనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉంది. పేరెంట్స్ కూడా లాగిన్ ఐడి పాస్వర్డ్ కావాలంటే వాళ్ళకు కూడా ఇచ్చేందంటే వాళ్ళు ఎప్పటికప్పుడు స్టూడెంట్ యొక్క రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మానిటర్ చేసుకోవడానికి అవకాశం కూడా మన యూనివర్సిటీ అందిస్తుంది. ఇప్పుడు సపరేట్ గా అబ్బాయిలకు అబ్బాయికి సంబంధించిన వార్డెన్స్ ఉంటారు, అమ్మాయిలకు అమ్మాయిలకు సంబంధించిన వార్డెన్స్. వెరీ సేఫెస్ట్ ప్లేస్ మేడం. అంటే యాక్చువల్ గా జైపూర్ సిటీయే వెరీ సేఫ్ సిటీ. వెన్ కమింగ్ టు పబ్లిక్ పీపుల్ కూడా జైపూర్ లో మెయిన్ గా పబ్లిక్ కూడాను వెరీ మోస్ట్ వెల్కమింగ్ పీపుల్ వీళ్ళందరూ. అంటే ఏంటంటే బయట స్టేట్స్ నుంచి ఎవరు వచ్చినా కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. మన స్టూడెంట్స్ హాయిగా రావచ్చు, ప్రశాంతంగా చదువుకోవచ్చు, హాయిగా ఫుడ్ కూడా బాగుంటుంది జైపూర్ సిటీలో. ఎందుకంటే తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మన జైపూర్ లో. అండ్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ హబ్ ఆఫ్ ఇండియా. సౌత్ లో చెన్నై అనుకుంటాం, బెంగళూరు, హైదరాబాద్ ఎలానో, నార్త్ లో గురుగావ్, జైపూర్, అహ్మదాబాద్, అలా ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ హబ్స్ ఆఫ్ ఇండియా మేడం. మనకు ఇదంతా కూడా గర్ల్స్ హాస్టల్ మేడం టోటల్. చాలా స్ట్రిక్ట్. పేరెంట్స్ ని కూడా మీరు లోపలికి రానివ్వరని చెప్పేసి అంతా గ్రౌండ్ ఫ్లోర్ మేడం. ఒకసారి మీరు కూడా లోపలికి వెళ్ళి మీరు వెళ్ళండి. సో మనమైతే వచ్చాం గర్ల్స్ హాస్టల్ లోపలికి. ఏదైనా కూడా గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే అలౌడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి సెక్యూరిటీ అండ్ వార్డెన్ రూమ్ అన్ని కూడా మనం చూస్తున్నాము. సో ఇక్కడ నా రైట్ హ్యాండ్ సైడ్ మనం చూస్తే ఇదంతా కూడా వెయిటింగ్ రూమ్ అనమాట. సో ఒకసారి చూద్దాం వెయిటింగ్ రూమ్ లో ఏమేమి ఉన్నాయో అన్ని. వావ్, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అండ్ ఏసీ హాల్. సో మన తెలుగు పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు. సో ఇక్కడ టీవీ, అందరూ కలిసి కూర్చుని చిల్ అవుట్ అవ్వడానికి చక్కగా వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్స్ చూడొచ్చు అనమాట. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే
ఒక ఓవెన్, ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది. అండ్ ఎప్పుడన్నా కూడా మనకి ఏదైనా మ్యాగీ ఇన్స్టెంట్ ఏదైనా చేసుకుని తినాలి అనుకున్నప్పుడు మనకి దోశలు వేసుకోవచ్చు. నేను పిల్లలు కలిసారు, దోశలు కూడా వేసుకుంటున్నారంట వాళ్ళు. అండ్ స్విగ్గీ, జొమాటో కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాస్త లేట్ అయినా వేడివేడిగా తినాలి అనుకున్నప్పుడు కూడా ఓవెన్ ఉంటుంది. అండ్ ఇక్కడ కొద్దిగా మనకి ఏంటంటే ఒక ప్లేఫుల్ మూడ్ ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ చక్కగా టేబుల్ టెన్నిస్ కోర్ట్ కూడా మనకి ఇండోర్ లో ఉంది అనమాట. సో చక్కగా ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే షటిల్ బ్యాట్స్, వాలీబాల్, ఫుట్బాల్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే అన్ని రకాలుగా వాళ్ళ అటు స్పోర్ట్స్ విషయంలోనే అండ్ అలానే చిల్అవుట్ అవే విషయంలోనే అండ్ అలానే అకాడమిక్ గా గ్రోత్ పరంగా అన్ని రకాలుగా చాలా బాగుంది. అండ్ గర్ల్స్ హాస్టల్లో వచ్చేసరికి షేరింగ్ అనేది 2 ఉంది అండ్ 3 షేరింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. సో ఒక్కటి నేను మీకు చూపిస్తాను ఇట్రండి. సో 2 షేరింగ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇది ఏసీ రూమ్ ఉంటుంది. సో 2 బెడ్స్ ఉంటాయి అండ్ అలానే స్టడీ టేబుల్, ఎవరికి వాళ్ళకి స్టడీ టేబుల్ ఉంటుంది. సో ఎవరికి వాళ్ళకి ఏంటంటే వార్డ్రోబ్ ఉంటుంది విత్ మిర్రర్ అన్నమాట. మన బీరువాలు సెపరేట్ గా ఇలా కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఎవరికి వాళ్ళకే అన్నట్టుగా. సో పిల్లల్ని మాత్రం నిరభ్యంతరంగా ఆడపిల్లల్ని పంపిస్తున్నాం, టెన్షన్ లేదు. చాలా మంది గర్ల్స్ అయితే మన ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు. ఓకే, బాయ్స్ హాస్టల్ అండి. ఇది కూడా మనకి సేమ్ 8 ఫ్లోర్స్. ఇదే మేడం, చాలా హైజీన్ గా ఉందండి. ఎక్కడికక్కడ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సెక్యూరిటీ సిస్టమ్ కూడా బాగా స్ట్రాంగ్ మేడం. ఇదంతా కూడా పేరెంట్స్ వెయిటింగ్ లాబీ మేడం. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది మన యూనివర్సిటీ, మన హాస్టల్స్ కి. ఓకే, ఇదంతా కూడా స్టూడెంట్స్ ఇండోర్ స్పోర్ట్స్ ఏరియా మేడం. టీవీ ఉంది, కాస్త చిల్ అవడానికి బాగుంటుంది. వావ్, ప్రతి ఫ్లోర్ లో కూడా ఒక లాబీ ప్లేస్ ఉంటుంది మేడం, స్టూడెంట్స్ చిట్ చాట్ చేసుకోవడానికి. ఇవి మన 3 షేరింగ్ రూమ్స్. ప్రతి ఒక్కరికి ఏంటంటే సపరేట్ గా అల్మారం ఉంటుంది, బెడ్, టేబుల్స్, మన స్టడీ టేబుల్స్ కాబట్టి 3 ప్రతిదానికి బుక్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ర్యాక్స్, లగేజ్ పెట్టుకొని కింద ఆప్షన్స్ ఉన్నాయి. నీట్ గా ఉంది. ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఓకే, క్యాంపస్ లోనే మనకి హెల్త్ కేర్ సెంటర్ కూడా ఉంటుంది. ఓకే, 24/7 అవైలబిలిటీ ఉంటుంది మేడం. చిన్న చిన్న ఎమర్జెన్సీస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ మనకు సాల్వ్ అయిపోతాయి. ఓకే, వెంటర్ మెషిన్స్ ఉన్నాయి ఇక్కడ. yes మేడం, ఇవి రెండు ఉన్నాయి. హెల్త్ కేర్ సెంటర్ లో మనకి డాక్టర్ 24/7 అవైలబిలిటీ ఉంటారు మేడం. ఓకే, మార్నింగ్, ఈవినింగ్ 2 డాక్టర్స్ షిఫ్ట్ అవైలబిలిటీ. నేను ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా స్పేషియస్ సెపరేట్ గా ఉంటుంది మేడం. ఇంకో ఫ్లోర్ ఉంది అండి పైన. ఓకే, ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్, వార్డ్రూమ్స్ 2 ఉన్నాయి మేడం. ఇది మెడికల్ స్టోర్, ఫార్మసీ. ఓకే, మేజర్ ఆ టైప్ ఏమన్నా హాస్పిటల్స్ ఉన్న కనెక్టివిటీ ఉంది వీళ్ళకు, టైప్ ఉంది. అలాగే సిటీలోనే ఉంటుంది కాబట్టి అవి పక్కనే మేడం, హాస్పిటల్స్ పక్కనే ఉన్నాయి. ఓకే, ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ ఇవన్నీ ఇక్కడ అయిపోతాయి. ఓకే ఓకే. సో నాగేంద్ర గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ యూనివర్సిటీ అంతా కూడా క్యాంపస్ టూర్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి అండ్ ల్యాబ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అన్ని కూడా దగ్గరుండి చూపించారు. నిజంగా మన స్టూడెంట్స్ కి ఒక చాలా మంచి యూనివర్సిటీ గురించి పరిచయం చేశారండి. ఫ్యూచర్ ఎన్ని కష్టాలన్నా తట్టుకొని ఖచ్చితంగా ఐఐటి కొట్టాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ యూనివర్సిటీ అండ్ వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ. ఇక్కడ ఒకటే మేడం నేను చెప్పే పాయింట్, ఐఐటి డ్రీమ్ అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే జేకేఎల్యూలో జాయిన్ అవుతారో ప్లీజ్ చాలా సీరియస్ గా మీ డ్రీమ్ డెస్టినేషన్ ని రీచ్ అయ్యే విధంగా చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా ఐఐటీస్ కి వెళ్లే అవకాశం 100% మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఇస్తుంది. అవును. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ, ఒక 7 ఐఐటీస్ కి వెళ్ళొచ్చు, 2 ట్రిపుల్ ఐటీస్ కి వెళ్ళొచ్చు, బిట్స్ పిలానికి వెళ్ళొచ్చు కదా మేడం. ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బిట్స్ పిలానికి మన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి సిజిపిఏ వాటితో ఏం సంబంధం లేదు, జస్ట్ ప్రాపర్ కండక్ట్. అంటే యూనివర్సిటీలో ఉన్నప్పుడు మంచి ప్రొఫెసర్స్ తోని ఇంటరాక్షన్ లో కానివ్వండి అండ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్ చదువుకున్న స్టూడెంట్స్ కి ప్రొఫెసర్సే లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇచ్చి దే ఆర్ సెండింగ్ దేర్ స్టూడెంట్స్ టు బిట్స్ పిలాని. బిట్స్ పిలానికి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ 8th సెమిస్టర్ లో ప్రాజెక్ట్ చేయడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ప్రాజెక్ట్ చేయడానికి దే ఆర్ గెట్టింగ్ ద ఎలిజిబిలిటీ ఫ్రమ్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా బాగుందండి. ₹1 కట్టకుండా మన స్టూడెంట్స్ 8th సెమిస్టర్ లో బిట్స్ పిలానికి వెళ్ళి ఫ్రీగా చేసుకోవచ్చు. ఆ టైంలో మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు 8th సెమిస్టర్ కి. అంటే ఏం లేదు మేడం, మంచి చదువుకుందాం అనుకున్న స్టూడెంట్ మాత్రం ఇక్కడికి వస్తే 100% వాళ్ళ లైఫ్ ఏదైతే డ్రీమ్ డెస్టినేషన్ అనుకుంటున్నారో ఖచ్చితంగా రీచ్ అయ్యే విధంగా మన యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ట్రైన్ చేస్తుంది. నాకు పర్సనల్ గా ద మోస్ట్ బ్యూటిఫుల్ యూనివర్సిటీ, నాకు నచ్చిన యూనివర్సిటీస్ లో వన్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇది. స్టూడెంట్ లైఫ్ కానివ్వండి, అకాడమిక్స్ లో కానివ్వండి, మొత్తం ఐఐటి ఎన్ఐటి ప్రొఫెసర్స్ ఉన్నారు లోపల. ఇప్పుడు అకాడమిక్స్ లో వెళ్ళినప్పుడు టాలెంట్, ఎక్స్పోజర్ ఇవన్నీ బాగుంటది. అండ్ వెన్ కమింగ్ టు స్పోర్ట్స్ కి వచ్చేసరికి ఏంటంటే డిసిప్లిన్ గా మారుతారు, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఇవన్నీ అంటే ఆల్ రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలి మనం అనుకుంటే మాత్రం ది బెస్ట్ యూనివర్సిటీ
మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. చాలా బాగా చెప్పారండి. సో మరి మీలో ఆ కసి ఉంటే డెఫినెట్ గా IITs తో పాటు కూర్చుని మీరు కూడా చదవాలి అనుకున్నట్లయితే ఓన్లీ 1 యూనివర్సిటీ ఇన్ ఇండియా అనే చెప్పాలి. సో అదే మన JKL యూనివర్సిటీ. సో ఇంకా ఎటువంటి క్వెరీస్ మీకున్నా కూడా ఆల్రెడీ కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో చక్కగా మాట్లాడండి, ఎందుకంటే అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మీరు వెంటనే మీ పిల్లల్ని, పేరెంట్స్ కి చెప్తున్నాను, మీ పిల్లల్ని జాయిన్ చేయడానికి మీరు ఒకసారి రండి, మీ కళ్ళతో మీరు కూడా చూడండి, పిల్లల్ని కూడా తీసుకురండి. సో ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. వన్స్ స్టెప్ ఇన్ అయ్యారంటే మీరు డెసిషన్ తీసేసుకున్నట్టే. సో ఇప్పుడు చక్కగా కాల్ చేయండి, అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.